ఒకవైపు కారును ఖాళీ చేసే టార్గెట్తో సీఎం రేవంత్ రెడ్డి ఉంటే మరోవైపు తమ పార్టీ నేతలను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే గులాబీ బాసే స్వయంగా రంగంలో దిగినప్పటికీ బుజ్జగింపులైతే ఫలించడం లేదు. దీంతో త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు హస్తం గుటికి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ తమ హయాంలో రాజకీయంగా బలపడేందుకు వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. తొలిసారి అధికారంలోకొచ్చిన సమయంలో టీడీపీని బీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బతీసింది. ఆ సమయంలో టీడీపీ నేతలను పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ మరింత బలపడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీతో కారు పార్టీ విజయం సాధించింది. రెండోసారి పగ్గాలు చేపట్టి చట్టసభల్లో హస్తం పార్టీ నేతలను పెద్ద సంఖ్యలో తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్ ను నామమాత్రంగా ఉండేలా పావులు కదిపి విజయవంతమైంది. సరిగ్గా ఇప్పుడు ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ ఎంచుకుంది. 10 ఏళ్ల తరువాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం వలసలను ప్రోత్సహిస్తోంది. సరిగ్గా గులాబీ పార్టీ అనుసరించిన వ్యూహాలనే రాష్ట్రంలో అమలు చేస్తూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కారు దించుతూ చెయ్యందించి తమ పార్టీలో చేర్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన కొద్ది రోజులకే గులాబీ ఎమ్మెల్యేల వలసలు మొదలయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరిపోయారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ వలసలకు బ్రేక్ వేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీలో భవిష్యత్తుపై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఇవి తాత్కాలిక సమస్యలేనని నచ్చజెబుతున్నారు. అధినేత ముందు నేతలు పార్టీలోనే కొనసాగుతామన్న సంకేతాలు ఇస్తున్నా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు పడిపోతున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు బుజ్జగిస్తున్నా పలువురు బీఆర్ఎస్ నేతలు మాత్రం కారు దిగుతున్నారు. ఎమ్మెల్యేల వలసలు ఇంకా ఉంటాయన్న ప్రచారం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు శాసనమండలిలో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదిపింది. దీంతో రాత్రికి రాత్రే బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు పార్టీ మారిన నేతల్లో కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఉండటం బీఆర్ఎస్ లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో కనుసైగలతో ఒకవైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారిన తరువాత తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కట్టడి చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న సంకేతాలు గులాబీ పెద్దలకు అందినట్లు తెలుస్తోంది.